శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారని ఆశిస్తూ మన వీడియోలోకి వెళ్దామా? శుక్రవారం చాలా శుభదాయకం కదండి. స్త్రీమూర్తులందరూ శుక్రవారం రోజు దీపారాధన, అమ్మవారి పూజను చేస్తూ ఉంటారు. సౌభాగ్యాన్ని ఇమ్మని, పసుపు కుంకాలను చల్లగా చూడమని ఆ జగన్మాతను ఆరాధిస్తారు కదండి. శుక్రవారానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకుని, పూజాగదిని అలంకరించుకుని, దీప నైవేద్యాలతో అమ్మవారిని ఆరాధించుకుని, మనం సాంబ్రాణితో ఇల్లంతా ధూపం వేసుకుంటే మంచి ఫలితం అనేది ఉంటుందండి. అంతా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఆ జగన్మాత, లోకాలను ఏలే జగన్మాతను ప్రతిరోజు దీపారాధన కుదరలేని వాళ్ళు శుక్రవారం, శనివారం అయినా పూజ చేసుకుంటే ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుందండి. శుభదాయకం. లోకాలను ఏలే జగన్మాత మన కుటుంబాన్ని చల్లగా చూస్తుంది, సౌభాగ్యాన్ని ఇస్తుంది. అలాంటి శుక్రవారం క్షీరసాగర మథనంలోంచి పుట్టిన అమ్మవారు ఆవు పాలను నివేదన చేస్తే చాలా శుభదాయకం. జగన్మాతకు ఆవు పాలతో పాయసం అంటే మహా ప్రీతికరం కదండి. ప్రతి నైవేద్యం ప్రీతికరమే. క్షీరసాగర మథనంలోంచి వచ్చిన అమ్మవారు కదండి. ఆవు పాలు అనేది చాలా ప్రీతికరం జగన్మాతకి. చాలా వరకు నేను ఆవు పాలను ప్రతిరోజు పూజలో నైవేద్యంగా ఉంచుతాను. జగన్మాత ఆశీస్సులు లోకమంతా ఉండాలని, అందరూ బాగుండాలి. అలాంటి శుక్రవారాన్ని పూజించుకోండి. మనకు వచ్చిన విధంగానే ఉపచారాలు తెలిసినా తెలియకపోయినా దీపం పెట్టుకుని, పూజ చేసుకుని, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించుకుని, మా కుటుంబాన్ని, మమ్మల్ని చల్లగా చూడు జగన్మాత అని ఆరాధించుకుంటే కల్మషం లేని మనసు, భక్తి అనేది చాలా ముఖ్యం కదండి. మనం పూజ చేస్తూ ఉంటే మనకే అర్థమవుతూ ఉంటాయి షోడశోపచారాలు ఎలా చేయాలి అని. ధ్యానం, భక్తి శ్రద్ధగా చేయాలి అనే ఆలోచన మన మనసులో భక్తి అనేది కలిగాక అన్నీ అవే అర్థమై మనమే విధి విధానాలతో చేసుకోగలుగుతామండి. ఈ శుక్రవారం రోజైతే నేను అమ్మవారిని ఇలా పూజాగదిని ఇలా అలంకరించుకుని అమ్మవారికి కుంకుమార్చనతో పూజ చేసుకున్నానండి. నాకు తెలిసినవి మీకు చెప్తున్నాను. వేదాలనేది నాకు తెలియకపోయినా నిత్యం దీపారాధన అనేది చేసుకుని, ఏదైనా పూజ ముఖ్యమైన రోజులు, వ్రతాలు వచ్చినప్పుడు మనసు అనేది చాలా ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. పువ్వులు సిద్ధం చేసుకోవాలి, పూజాగదిని శుభ్రం చేసుకోవాలి, ఈ పూజ మనం మానకుండా చేసుకోవాలని మనసు పదే పదే చెప్తూ ఉంటుందండి. ఆ ఆలోచనతోనే మనకి మెలకువ వస్తుంది. రేపు పూజ చేయాలి అనే ఆలోచనతో మనం నిద్రిస్తే మనకు కూడా తెల్లవారుజామునే మెలకువ వస్తుందండి. ఆ అమ్మవారు చేయించుకుంటుంది మనతో. ఆ చేయించుకునే అదృష్టం మనకు ఉందని తృప్తిగా జగన్మాతను మనకున్న వస్తువులతోటి, మన కుటుంబ ఆర్థిక పరిస్థితి బట్టే ఏ పూజ అయినా మనం ఆచరించుకోవాలండి. మన పిల్లల్ని, భర్తని విసిగించి మనం ఏ పూజ చేసినా ఫలితం అనేది ఉండదు. వాళ్ళని చక్కబెట్టుకొని మనం వాళ్ళకు అనుకూలంగా ఉండి పూజలను చేసుకుంటేనే ఇల్లు ప్రశాంతంగా అనేది ఉంటుంది. జగన్మాత, లోకాలను ఏలే జగన్మాత అండి. ఆ జగన్మాతను అందరూ మనస్ఫూర్తిగా ఆరాధించుకుంటారని కోరుకుంటున్నాను. సౌభాగ్యాన్ని కలిగించే తల్లి, అర్ధనారీశ్వరుడు ఆ పరమశివుడే ఆ పార్వతీదేవికి సగభాగాన్ని ఇచ్చిన వరం. అలాంటి జగన్మాతను మనమందరూ ఆ జగన్మాత బిడ్డలమే కదా. మనందరినీ మనస్ఫూర్తిగా ఆ జగన్మాత చూసుకుంటుందండి. అమ్మ, అన్నిట్లకి నీవే ఉన్నావు చూడు తల్లి అని మనస్ఫూర్తిగా ఆరాధించుకొని ధ్యానం చేసుకుంటే
అంతకన్నా మంచిది ఇంకేమీ ఉండదండి. నేను లలితా సహస్రనామ పారాయణం అనేది చేసుకుంటూ ఉంటాను పౌర్ణమికి, శుక్రవారం. అమ్మవారి ఆరాధన అంటే నేను ఎన్ని వ్రతాలు ఏ పూజలు చేసినా నాకు అమ్మవారి పూజ అంటే చాలా ప్రీతికరం అండి. మనసు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. శుక్రవారం వచ్చిందంటే తెల్లవారుజామునే లేవాలి, జగన్మాతను ఆరాధించుకోవాలి. సంతానాన్ని మనం ఎంతైనా సరే ఏం కోరుకున్నా భర్త, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ విజయం కలగాలని కోరుకుంటూ ఉంటాం కదా. అలాగే లోకం కూడా చల్లగా ఉండాలండి, ఏ విపత్తులు లేకుండా. ఒకరికి మనకైనంతలో ఒకరికి సాయం చేస్తూ మన పని మనం చేసుకుంటూ ఉంటే ఆ జగన్మాత మన సంతానాన్ని, మనల్ని చల్లగా చూస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.